హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనలో చాలా మంది అరుణాచల గిరి ప్రదక్షిణ చేసే ఉంటారు. ఈ గిరి ప్రదక్షిణలో మనం రెగ్యులర్గా చూసే ప్రదేశాలు అష్టలింగాలతో పాటు శ్రీ రమణాశ్రమాన్ని మనం దర్శించుకుంటాం. కానీ మీకు తెలుసా ఫ్రెండ్స్, ఈ గిరి ప్రదక్షిణలోనే అష్టలింగాలతో పాటు అష్టనందులు అని పిలువబడే మరో 8 ప్రదేశాలు ఉంటాయి. మన పురాణాల్లో ఈ అష్టనందుల్ని దర్శిస్తే అష్టలింగాల్ని దర్శించినంత ప్రతిఫలం లభిస్తుందని చెప్పబడింది. కానీ మనలో చాలా మందికి వీటి గురించి తెలియనందున వాటిని పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము. మరీ ముఖ్యంగా ఈ అష్టనందుల్లోనే పంచభూత నందులు అని పిలువబడే మరో 5 నందులు ఉంటాయి. వీటిని దర్శిస్తే ఆ పరమశివునికి సంబంధించిన పంచభూత లింగాల్ని దర్శించినంత ప్రతిఫలం లభిస్తుందని ఇక్కడి భక్తులు అంటుంటారు. మరి ఈ అష్టనందులు ఎక్కడ ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి అనే విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, గిరివలంలో మనకి మొదటిగా కనిపించే నంది పృథ్వీ నంది. దీనినే భూమి నంది లేదా మహానంది అని ఇక్కడి భక్తులు పిలుచుకుంటారు. ఇది యమలింగం దాటిన తరువాత మనకు కనిపిస్తుంది. రెండవ నంది అప్పు నంది. దీనినే జలనందిగా ఇక్కడి భక్తులు పరిగణిస్తారు. ఇది దూర్వాస మహర్షి ఆశ్రమం దాటిన వెంటనే రోడ్డు పక్కన మనకు కనిపిస్తుంది. మూడవ నంది తేయు నంది. దీనినే చతుర్ముఖ నంది అని, ఈ నంది కొమ్ముల నుంచి చూస్తే గిరి చతుర్ముఖ దర్శనం లభిస్తుందని ఇక్కడ భక్తులు అంటుంటారు. ఇది నైరుతి లింగం ఇంకో 100 మీటర్లు ఉంది అనంగా రోడ్డు పక్కనే మనకు కనిపిస్తుంది. నాలుగవ నంది తేజో నంది. దీనినే చిన్న నంది లేదా అగ్ని నందిగా పూజిస్తారు. ఇది గిరివలంలో పళని కుమారస్వామి ఆలయం ఎంట్రన్స్ లో మనకు కనిపిస్తుంది. ఐదవ నంది అభయ నంది. ఈ నందీశ్వరుణ్ణి ఆకాశ నంది లేదా సింహనందిగా ఇక్కడ భక్తులు పూజిస్తారు. ఇది గిరివలంలో మౌనస్వామి ఆశ్రమం దాటిన తర్వాత రోడ్డుకి ఎడమవైపున కొంచెం లోపలికి ఉంటుంది. ఆరవ నంది వాయునందిగా ప్రసిద్ధి చెందింది. ఇది వాయులింగం దాటిన వెంటనే ఒక బస్ షెల్టర్ లోపలి భాగాన మనకు కనిపిస్తుంది. ఏడవ నంది అధికార నందిగా ప్రసిద్ధి చెందింది. ఈ నంది దగ్గర మనం మన గోత్రనామాలు చెప్తే గిరివలం యొక్క సంపూర్ణ ప్రతిఫలం దక్కుతుంది అని ఇక్కడ భక్తులు అంటుంటారు. ఇది చంద్రలింగం దాటిన తరువాత ఎగ్జాక్ట్ గా ఈ ప్రదేశంలో రోడ్డుకి ఎడమ వైపున మనకు కనిపిస్తుంది. ఇక అష్టనందుల్లో చివరిగా కనిపించేది ఈశాన్య నంది. దీనినే యజమాన నంది అని కూడా ఇక్కడ భక్తులు పిలుచుకుంటారు. ఈ నంది ఈశాన్య లింగం టెంపుల్ గోడ పక్కన నెక్స్ట్ కాంపౌండ్ లో ఉంటుంది. ఇక ఫైనల్ గా చూశారు కదా ఫ్రెండ్స్, ఈ అష్టనందులుగా పిలువబడే పంచభూత నందుల్ని. మరి ఈ అష్టనందులు మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇంకా ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.